థ్యాంక్ యూ. గాడి అని చెప్పి పెద్ద లాడీ పెట్టారన్న. టూ బి ఫ్రాంక్ అసలు ఎక్కలేదు. ఇక్కడ ఒక 5-10 minutes కూడా ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓన్లీ ఓపెనింగ్ సీన్ ఒకటి ఒక 5-10 minutes చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ బట్ ఎందుకో ఓవరాల్గా మూవ్ చేసేటప్పుడు ఎక్కడ ఒక కంటిన్యూ ఒక 10 minutes ఎక్కడ గ్రిప్పింగ్ అనిపించలేదు. ఓన్లీ సెకండ్ హాఫ్ యాక్షన్ బ్లాక్స్ వరకు కొంచెం బాగున్నాయి కానీ ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఏం లేదు బ్రో. ఇప్పుడు కృషి గారు హరిహర్ గారి మళ్ళీ నుంచి బయటకు వచ్చి మరి సినిమా చేసామంటే ఇందులో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ కంటెంట్ ఎక్కడ రీచ్ అవ్వదు. ఆయన మాట ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ ఎక్కడెక్కడ 1-2 డైలాగ్స్ వరకు బాగున్నాయి కానీ ఇంకెక్కడ కూడా ఒక క్రిష్ మార్క్ ఇది కానీ లేదంటే ఆయన ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే ఆరెంజ్ ఎలివేషన్ కానీ ఎక్కడ పడలేదు. దీనికంటే అనుష్క గారికి పుష్ప అంటున్నారు, కాటరమ్మ కోళ్ళు అంటున్నారు, కాటరమ్మ పుష్ప అని చెప్పుకుంటారు కానీ టూ వే ఫ్రాంక్ ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే అసలు వాటి కంపేరింగ్ కాదు కదా. అసలు ఇది అనుష్క గారి సినిమా మర్చిపోవడం చాలా బెటర్. ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదనే ప్రమోషన్ చేయలేదంటారు అనుష్క. లేదు ఆవిడ అసలు పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, దానివల్ల కాదు కానీ ఇప్పుడు అలాంటి క్రిష్ గారు చేశారు. అరుంధతి బాగమతి లాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటే మాత్రం ఫస్ట్ 5 minutes బయటకు వచ్చేస్తారు. అసలు ఎందుకో క్రిష్ గారి మార్క్ అదైతే కాదు అనుష్క గారిని పక్కన పెట్టుకుంటే కంప్లీట్గా క్రిష్ గారు ఇలాంటి వాటిని జనాలు చాలా తక్కువ ఆదరిస్తారు. ఇలాంటి మాస్ మూవీస్ చాలా తక్కువ ఆదరిస్తారు. అలాంటి కంటెంట్ లేకపోతే అసలు చూడవచ్చు. కాబట్టి చూడండి 1 week లో కంప్లీట్గా కంట్రోల్ అయిపోతుంది. చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఎక్కడ ఒక 5-10 minutes కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. నెక్స్ట్ సీన్ ఏమవుతుంది ఒక క్యూరియాసిటీ లేదు. సెకండ్ హాఫ్లో మంచి డ్రామా లేదు. సెకండ్ హాఫ్లో యాక్షన్ బాక్స్ బాగున్నాయి కానీ దేనికి కనెక్టివిటీ కానీ ఇలా ఏం లేకుండా ఏదో తీసామంటే తీసాం ఒక సూపర్ లేడీస్ సూపర్ పెట్టామన్నా పెట్టారు తప్ప ఎక్కడ ఇంట్రెస్టింగ్ అయితే లేదు. పార్ట్ 2 రెఫరెన్స్ ఏమైనా ఇచ్చారా? పార్ట్ 1 ఎక్కువ అన్న. పార్ట్ 2 ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తాం? 2 ఇవ్వచ్చు అన్న. అది కూడా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీక్వెన్స్ ఉంటాయి. సినిమాటోగ్రఫీ కానీ లేదంటే హిల్స్ చూపించడం కానీ వాటి వరకు బాగున్నాయి కానీ కంటెంట్ అయితే లేదు.